హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం సోలాపూర్లో ఉన్నాము. ఇందాక నుంచి చూపించింది సోలాపూర్ మార్నింగ్ వ్యూ, ఇప్పుడు నైట్ వ్యూ. ఇది సోలాపూర్ స్టేషన్ లో ఎంట్రన్స్ అవుతూనే ఎదుర్కొంటా టికెట్స్ అండ్ రిజర్వేషన్, జనరల్ టికెట్స్ అండ్ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 వ్యూ. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో పక్కన రైట్ సైడ్ వెయిటింగ్ హాల్ అండ్ డార్మెటరీ ఉంటాయి. మన ట్రైన్ అనేది ఆల్మోస్ట్ 10 అవర్స్ డిలేగా వస్తుంది. నైట్ లైక్ 10:30కి రావాల్సిన ట్రైన్ మార్నింగ్ 6:26కి వస్తుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అనౌన్స్ చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ వస్తుందో చూద్దాం. మైసూర్ బాగల్పూర్ బసవా ఎక్స్ప్రెస్. సో ప్రీవియస్గా నాది రాణి కమలాపతి నుంచి మైసూర్ వెళ్ళే ట్రైన్ బ్లాక్ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. నేను ఢిల్లీ నుంచి డైరెక్ట్ ట్రైన్ దొరక్క ఇట్లా లాంగ్ రూట్ తీసుకుని రావాల్సి వస్తుంది. 2 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఎక్కాల్సి వచ్చింది. ఫస్ట్ది వచ్చేసరికి మైసూర్ రాణి కమలాపతి మైసూర్ ఎక్స్ప్రెస్. అది కూడా ఆల్మోస్ట్ లైక్ 14 అవర్స్ డిలేగా ఉండే. ఆ బ్లాగ్ మన ఛానల్లో లైవ్ ఉంది, చూడండి. సో అది సోలాపూర్లో దిగిన తర్వాత కనెక్టింగ్ ట్రైన్స్ పెద్దగా ఏం దొరకకపోతే మళ్ళీ ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్, అంటే ఇది ఎల్టీటీ నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. సో ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్ బుక్ చేశాను. 9.5 hours లేట్తో మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఆఫ్ సోలాపూర్కి వస్తుంది. చూపిస్తా చూడండి. ఫ్లాగ్ 9తో ఫైనల్లీ మన ఎల్టీటీ భువనేశ్వర్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ అనేది వస్తుంది. ఇది ఎల్హెచ్బి. నేను ఇంకా ఐసీఎఫ్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఎల్హెచ్బి ఉంది. అండ్ మనం వచ్చేసరికి ఇవాళ స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నాము. నా కోచ్ వచ్చేసరికి S1. సో అన్ని బ్రాండ్ న్యూ కోచెస్ చూస్తున్నారు కదా మీరు, మొత్తం మెరిసిపోతుంది. కాకపోతే ట్రైన్ అనేది చాలా డిలే ఉంది. చూద్దాం ఈ సమ్మర్ స్పెషల్ ఎంత లేట్గా అన్నది మనని తీసుకెళ్తుందండి. ఆల్రెడీ 9.5 hours డిలేలో ఉంది. సో నేను వచ్చేసరికి ఇంటర్మీడియట్ స్టేషన్లో ఎక్కుతున్నాను. నేను ఇంటర్మీడియట్ స్టేషన్లో దిగిపోతున్నాను. నేను సోలాపూర్లో ఎక్కుతున్నాను అండ్ లింగంపల్లిలో దిగిపోతాను. సో కోచ్ అనేది చాలా కొత్తది, చాలా నీట్గా కూడా ఉంది. అండ్ నా సీట్ వచ్చేసరికి 10. అక్కడ ఎవరో పడుకున్నారు. సో నేను ట్రైన్ అంతా ఖాళీగా ఉండటం వలన ఈ సైడ్ లోయర్లో కూర్చున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైనో చూద్దాము. మనం ఆల్మోస్ట్ 6:30, 6:40కి మన ట్రైన్ అనేది సోలాపూర్ రీచ్ అయ్యింది. కాకపోతే స్టిల్ ఇంకా సోలాపూర్ నుంచి మన ట్రైన్ అనేది స్టార్ట్ కాలేదు. సో చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది. అదేం ట్రైనో చూద్దాం. మన ట్రైన్ ఎల్టీటీ నుంచి భువనేశ్వర్ దాకా టోటల్ 1865 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇది సమ్మర్ స్పెషల్ ట్రైన్. సో నేను మీకైతే మళ్ళీ చెప్తున్నాను, కుదిరితే కనుక నార్మల్ ట్రైన్స్ ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అస్సలు ఇది సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ బుక్ చేసుకోవద్దు. ఫైనల్లీ 1 hour డిలేతో, అంటే లైక్ 6:30, 6:40కి వచ్చింది. మీరు టైం చూడొచ్చు, 7:47 అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 hour డిలే, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే మన ట్రైన్ వచ్చేసరికి 11 hours డిలేలో ఉంది. సో మనం అన్నది సోలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము. కర్ణాటక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో కర్ణాటక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. నేను యాక్చువల్గా ఢిల్లీ నుంచి ఈ ట్రైన్ కూడా బుక్ చేశాను. ఇది కూడా కన్ఫర్మ్ కాలేదు నాకు. సో ఢిల్లీలో లైక్ ఎన్ని ప్యాక్ ట్రైన్స్ ఉన్నాయంటే సమ్మర్ టైంలో అస్సలు ఏ ట్రైన్స్ కన్ఫర్మ్ కాక నేను ఇట్లా లాంగ్ రూట్ తీసుకున్నాను. అండ్ ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అయితే నేనైతే ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది ఎవ్వరికి గ్యారంటీ లేదు. లైక్ అప్డేట్స్ కూడా సరిగ్గా లేవు, వీటికి ట్రాకింగ్ చేద్దామన్నా చాలా ఇబ్బంది అయ్యింది. సో మీరైతే బెటర్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళైతే కనుక, పిల్లలతో ఉన్న వాళ్ళైతే కనుక ప్రీవియస్గా అడ్వాన్స్డ్గానే ముందే టికెట్స్ బుక్ చేసుకొని ఈ సమ్మర్ ట్రైన్స్ పైన అస్సలు నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే చూడండి 12 hours ఈ పాటికి నేను అన్నది యాక్చువల్గా చెప్పాలంటే టు బీ హానెస్ట్ 10 o'clock 8 o'clock ఎక్కితే సోలాపూర్లో లైక్ 2 కల్లా నేను లింగంపల్లిలో ఉండాలా, అంటే హైదరాబాద్ సైడ్లో వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్స్. కానీ నేను అన్నది ఆల్మోస్ట్ మార్నింగ్ 7:40 అయినా సోలాపూర్లో నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 hours నేను సోలాపూర్లో వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ ట్రైన్ గురించి. బాయ్ సోలాపూర్. మళ్ళీ తొందరలోనే కలుద్దాం. ఇంకా కొన్ని బ్లాగ్స్ చేసే ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ ఈ రూట్ని పూర్తిగా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను. బట్ నేను టువర్డ్స్ లైక్ మైసూర్ నుంచి రాణి కమలాపతి నుంచి టువర్డ్స్ కురుద్వాడి మీదుగా సోలాపూర్కి వచ్చిన రూట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు ప్రీవియస్ బ్లాగ్స్లో చూడొచ్చు, లైవ్ ఉన్నాయి ఆ బ్లాగ్స్ అన్ని ఛానల్లో. ఆ రూట్ అనేది చాలా డిఫరెంట్గా అండ్ చాలా బాగుంది. నేను చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి ఇటుపక్క రూట్లో అనుకున్నాను, కానీ బట్ నాకు తెలియని ట్రైన్స్ చాలా ఉన్నాయి ఈ రూట్లో. సో ఈ రూట్ అంతా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను తొందరలోనే.
ట్రైన్లో ప్యాంట్రీ కార్ కూడా లేదు. సో ఫుడ్ ఇట్లాంటి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ఏమైనా ఎక్కితే ప్యాంట్రీ కార్స్ అవైలబుల్ ఉండవండి మ్యాక్సిమం ట్రైన్స్లో. సో మీ ఫుడ్ కానీ వాటర్ కానీ అన్నీ క్యారీ చేసుకోండి, ఎందుకంటే సమ్మర్ టైం మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండడానికి. సో మీరు అవన్నీ క్యారీ చేసుకుంటే జాగ్రత్తగా ఉంటే మీరే సేఫ్గా ఉంటారు. బట్ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అంటే మీరు మినిమం 10 to 12 hours లేట్ ఉంటాయని ఫిక్స్ అయిపోయి ఉండండి. అది మాత్రం కన్ఫాము. మీలో ఎవరికైనా ఆ ఫ్యాక్టరీ ఏంటో తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సోలాపూర్ దాటిన తర్వాత వస్తుంది ఇది, కొద్దిగా ఒక 10 to 15 kilometers వెళ్ళిన తర్వాత. సో తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డీజిల్ లోకోతో హుబ్లీ న్యూ ఢిల్లీ ఎక్స్ప్రెస్. హుబ్లీ హజరత్ నిజాముద్దీన్ ఉంది అక్కడ. ఎక్కడ పడితే అక్కడ మన ఈ ట్రైన్ ఆపేస్తున్నాడు. చాలా అంటే చాలా ఇరిటేటింగ్ వేస్తుంది. హుబ్లీ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. కుడ్కి జంక్షన్లో ఆగి మనం అన్నది వెళ్ళిపోతున్నాము. ఎస్ఎస్ఎస్ హుబ్లీ హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్. కొత్త కోచ్లు మన ట్రైన్ లాగే 90%. ముందు నుంచి రైట్ సైడ్ డివైడ్ అవుతుందండి. మనం టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి టువర్డ్స్ లింగంపల్లి అంటే వికారాబాద్ తాండూరు మీదుగా తాండూరు వికారాబాద్ వాడి మీదుగా వెళ్ళిపోతాము. టువర్డ్స్ రైట్ సైడ్ ఒక రూట్ వెళ్తుంది. ఆ రూట్ వచ్చేసరికి టువర్డ్స్ హుబ్లీ వైపు వెళ్తుంది. సో అందుకని ఇప్పుడు మనం ఒక చిన్న స్టేషన్ స్కిప్ చేసాం కదా, ఆ స్టేషన్ వచ్చేసరికి జంక్షన్ అంటారు. ఇప్పుడు కొద్దిగా మన ట్రైన్ అనేది స్పీడ్ అందుకుంది, బాగుంది వెళ్ళటానికి చూడటానికి. ఎల్హెచ్బి కాబట్టి 130 km/h వెళ్ళచ్చు. బట్ మనకున్న ఇంజిన్కి 130 వెళ్తుందని అయితే అనుకోవట్లేదు. సో అట్లాగే మీకు నేను ఇంకేమైనా కొత్త ట్రైన్ బ్లాగ్స్ చేయాలి అనుకున్నాను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఒక 4 ట్రైన్ క్రాస్ చేసుకుంటే వెళ్తున్నాము. అండ్ ట్రైన్ అనేది ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. లేట్ అవటం మూలన చాలామంది క్యాన్సిల్స్ చేసేసుకుంటున్నారు ట్రైన్స్ని, మెయిన్గా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్లో. ఎందుకంటే నేను రాణి కమలాపతి మైసూర్ ట్రైన్ ట్రావెల్ చేసినప్పుడు అంతే జరిగింది. థర్డ్ ఎకానమీలో కూడా చాలా సీట్లు ఖాళీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్ కూడా చాలా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. అండ్ టీటీ కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోతూనే అంటున్నారు. ఇది ఒక వీక్లీ ట్రైన్ అండి. ఎవ్రీ ఫ్రైడే బయలుదేరుతుంది. అండ్ సాటర్డేకి జనరల్గా అయితే మనకి భువనేశ్వర్ రీచ్ అయిపోవాలా. కాకపోతే ఇది ఫ్రైడే అంటారు కానీ ఫ్రైడే ఎక్కువ స్టార్ట్ అవ్వదు. సాటర్డే స్టార్ట్ అయ్యి సండేకి రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 12 hours to 14 hours డిలేతో భువనేశ్వర్ రీచ్ అవుతుంది. మళ్ళీ మన ట్రైన్ ఎక్కడో ఆపేశారు.
సో ఈ రూట్ కూడా నేను లైక్ డే టైంలో ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ టైము లైక్ లైక్ ఎల్టీటీ విశాఖపట్నం చేశాను కానీ ఇంత డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ రూట్ కూడా బాగుంది. వాడి నుంచి అయితే నేను చాలాసార్లు మీకు చూపించాను, వాడికి ముందంతా చూపిస్తున్నాను. సో మనం అన్నది సోలాపూర్ దాటిన తర్వాత కాలాబుర్గా స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి కేఎల్బీజీ. ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 11 hours డిలేతో వచ్చింది. అండ్ ఇక్కడ ట్రైన్కి వచ్చేసరికి లైక్ 3 minutes స్టాప్ ఉంటుంది. మనం ప్లాట్ఫామ్ 2కి రీచ్ అయ్యాము. కాలాబుర్గాలో మీకు టిఫిన్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ టైమ్స్ మీరు తినచ్చు, బాగానే ఉంటాయి. సో ఓవరాల్గా ఇక్కడ దాకా ట్రైన్ అన్నది సోర్స్ నుంచి లైక్ 553 kilometers అన్నది ట్రావెల్ చేసింది. మనం అన్నది ఆల్మోస్ట్ ఒక లైక్ 110 kilometers ట్రావెల్ చేసాం ఇప్పుడు దాకా. కాలాబురి అయిన తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది వాడి జంక్షన్. సో వాడి జంక్షన్ ఎందుకంటే మీకు ఐడియానే ఉంది కదా. కాలాబురి నుంచి ఒక వందే భారత్ ఉంది యశ్వంతపూర్కి. ఎప్పుడైనా ఆ ట్రైన్ కూడా నేను చేస్తాను, ఆరెంజ్ వందే భారత్. సో ట్రైన్ అనేది యాక్చువల్లీ డిలే కంటిన్యూ అవుతుంది. టైం అయితే తగ్గట్లేదు. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ డిలే అవుతున్న కొద్ది ఇంకా డిలే చేసుకుంటానే వెళ్తున్నారు. అది పెద్ద మైనస్. మరి అంత డిలే చేసేకాడికి ఎందుకు సమ్మర్ స్పెషల్స్ పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు చూస్తే కనుక ఎక్కడికక్కడ రిపేరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అందుకే ట్రైన్స్ డిలే అవుతాయని నేను అనుకుంటున్నాను. బట్ మరీ ఇంత డిలే అవుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ వెళ్తున్నాయి, మీరు చూడొచ్చు. చాలా వాటికి ట్రైన్ నేమ్స్ నాకు తెలియదు, అందుకే నేను చెప్పలేదు. తెలిసిన నేమే చెప్దామని చెప్పి. బహుశా మిడిల్లో 3rd track వేయడానికి రెడీ చేస్తున్నట్టున్నారు, ఇంకొక లైన్ వేయడానికి. సో ఆ వర్కింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా కొత్త వ్లాగ్స్, కొత్త రూట్స్, కొత్త ట్రైన్ జర్నీస్ అన్నది నేను అప్లోడ్ చేయబోతున్నాను ముందు. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచిగా అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. స్లోగా మనం అనేది షహాబాద్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఇది దాటంగానే ఒక 10 kilometers అయితే మనం వాడికి రీచ్ అయిపోతాము.
సైడ్ రివర్స్లో వాటర్ ఎక్కువ ఉంది, అది నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను చాలా చోట్ల. మన సైడ్ ఎక్కువ వాటర్ ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ మనం ఆల్మోస్ట్ వాడికి దగ్గరలో ఉన్నాము. వాడిలో వచ్చే పెద్ద ఫ్యాక్టరీ అది, అదేం ఫ్యాక్టరీయో తెలిస్తే వాడి నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాప్ 7తో హైదరాబాద్ విజయపూర ఎక్స్ప్రెస్. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా నేను జర్నీ చేస్తాను. దీనికి ఎక్కువ జనరల్సే ఉంటాయి, 2 నుంచి 3 స్లీపర్లు ఉంటాయి అంతే. సో ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాము. విజయపూర ఎక్స్ప్రెస్. సో మనం అన్నది వాడి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రీచ్ అవుతున్నాము. వాడి స్టేషన్ కోడ్ వచ్చేసరికి WADI వాడి. అండ్ ఇక్కడ మన ట్రైన్ ఆల్మోస్ట్ సేమ్ 11 అవర్స్ డిలేతోనే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి 5 మినిట్స్ స్టాప్ ఉంటుంది వాడి జంక్షన్. ఎందుకంటే ఒక రూట్ మనకి టువర్డ్స్ లైక్ కర్ణాటక వైపు వెళ్ళిపోవచ్చు, అంటే మద్రాస్ వైపు అటు నుంచి కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది లైక్ బెంగళూరు అట్లాగా. ఇంకోటి వచ్చేసరికి మనం టువర్డ్స్ ఇటు వెళ్తాం, ఏంటంటే మన లింగంపల్లి వైపు. సో వాడి తర్వాత మన ట్రైన్కి ఇంకా లైక్ 3 స్టాప్స్ ఉన్నాయి, సేరం, తాండూర్ అండ్ వికారాబాద్. ఆ తర్వాత నేను లింగంపల్లిలో దిగిపోతాను. సో వాడిలో మీకు వడాపావ్, ఇడ్లీ ఇవన్నీ దొరికేస్తాయి, బిర్యానీ ఇవన్నీ దొరికితే ప్రాబ్లం లేదు, మీరు తీసుకోవచ్చు. ఫుడ్కి అయితే వాడి స్టేషన్లో ప్రాబ్లం ఉండదు. వాడి నుంచి ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే కనుక అదేం ఫ్యాక్టరీయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లాట్ఫామ్ 2లో మదురై ఎక్స్ప్రెస్ వచ్చింది. వాడి నుంచి మనం డిపార్ట్ అయిపోయాం. వాడి దాటంగానే మనకన్నది ఒక బ్యూటిఫుల్ అంటే ట్రైన్ నెంబర్ కూడా తప్పేసారు చూడండి, చాలా బాగుంటుంది. కాదు నేను మీకు అట్లా ఉంది. చూడండి. స్ట్రైట్ రూట్ ఏదైతే ఉందో అది టువర్డ్స్ చెన్నై వైపు వెళ్తాం, మనం టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్తాం. చూపిస్తాయి స్ట్రైట్ రూట్ టువర్డ్స్ చెన్నై వైపు వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. వాడికి ముందు ట్రైన్ మొత్తం ఫుల్ వ్యూ మీరు చూడొచ్చు. బ్యూటిఫుల్ కార్. हेलो ब्रो, गुड मॉर्निंग भाई, किधर है तू? किधर है? कैंपिंग पे है क्या भाई? तेरे को एक हेल्प करना है यार, क्या मालूम है तेरा वो स्पीकर गाड़ी था वो अभी भी चल रहा
గుడ్స్లు బాగా కనిపిస్తున్నాయి ఈ రూట్లో ఇవాళ. తిరుపతి సోలాపూర్ ఎక్స్ప్రెస్ ఇది కూడా లేట్ రన్నింగ్ సమ్మర్ స్పెషల్ ట్రైన్. మన లైక్ టువర్డ్స్ వికారాబాద్ తాండూరు దగ్గర క్రాస్ చేస్తుంది. ఏదో ప్యాసింజర్ మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం వికారాబాద్ జంక్షన్కి రీచ్ అయ్యాము. వికారాబాద్ జంక్షన్ ఎందుకంటారంటే ఒక సైడ్ టువర్డ్స్ బీదర్ వైపు వెళ్తాము, ఇంకోటి మనం వచ్చిన రూటు. అండ్ మనం వికారాబాద్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్ మన్ని లైక్ వికారాబాద్ జంక్షన్కి కొద్దిగా ముందు క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్లో కూడా నేను లైక్ ఫుల్ జర్నీ అయితే చేయలేదు, బట్ బేగంపేట నుంచి వికారాబాద్ దగ్గర జర్నీ చేశాను. ఎప్పుడైనా ఎండ్ టు ఎండ్ జర్నీ అనేది కూడా చేస్తాను. పల్నాడు ఎక్స్ప్రెస్ వచ్చేసరికి రేక్ షేర్ చేసుకుంటుంది విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్తో. ఇది కూడా ఖచ్చితంగా ఎప్పుడు చేస్తాను. చాలామంది అడిగారు ఇచ్చేయమని చెప్పి టైం చూసి ఇది కూడా ఫుల్ జర్నీ చేస్తాను. అది గుంటూరు నుంచి వికారాబాద్ చేయాలా, వికారాబాద్ నుంచి గుంటూరు చేయాలని ఇంకా ఫిక్స్ కాలేదు, బట్ చూసి నేను అది ఖచ్చితంగా చేస్తాను.
మీరు జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. చాలా మంచి మంచి వ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ మన ట్రైనింగ్ కోచ్ పొజిషన్స్ చెప్పలేదు కదా, మన ట్రైనింగ్ దాన్ని ఏమంటుంటే ఇది ఎల్టీటీ విశాఖపట్నం కోనార్క్ అయి ఉంటుంది. మీలో ఏదైనా నేను చెప్పింది రాంగ్ అనే నేను అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్ ప్రాబ్లీ నేను రాంగే చెప్పుకుంటాను. సో యా, మీకు చెప్పినట్టు ఇందాక లైక్ మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ వచ్చేసరికి ముందు కంపార్ట్మెంట్ గార్డ్ కమ్ జనరేటర్ కోచ్, 2 జనరల్స్ S8 నుంచి S1, తర్వాత వచ్చేసరికి B3, B2, B1, A1, A2, తర్వాత 2 మళ్ళీ జనరల్, అండ్ తర్వాత మళ్ళీ జనరేటర్ కార్. సో ఇది మన ట్రైన్ కోచ్ పొజిషన్. అండ్ నాకు సోలాపూర్ నుంచి లింగంపల్లి దాకా ఈ ట్రైన్కి వచ్చేసరికి లైక్ 485 రూపీస్ పడింది. కొద్దిగా కాస్ట్ ఎక్కువే, సమ్మర్ స్పెషల్ కదా, అందుకని కొద్దిగా రేట్ మాత్రం బాగానే తీసుకున్నాడు. కానీ టైం పంచువాలిటీ అయితే అస్సలు లేదు. అపార్ట్ ఫ్రమ్ టైం పంచువాలిటీ ట్రైన్ అనేది బాగుంది, నీట్గా ఉంది, మెయింటెనెన్స్ నీట్గా చేస్తున్నారు. లైక్ ఫుడ్ అవన్నీ కూడా వచ్చి సైడ్ ప్యాంట్రీ నుంచి అడిగి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. సో మనం లింగంపల్లికి దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసరికి నర్సాపూర్ లింగంపల్లి ఎక్స్ప్రెస్ సైడింగ్లో ఉంది. నైట్ అన్నది మళ్ళీ లింగంపల్లి నుంచి నర్సాపూర్కి వెళ్తుంది. ఇది రిక్షా కూడా అవుతుంది నర్సాపూర్ నాగర్సోల్తో. లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లింగంపల్లి కాకినాడ టౌన్ అటెండ్ చేస్తాను. ఇది కూడా తొందరలోనే ఈ వ్లాగ్ వస్తుంది, చూడండి. నేను లింగంపల్లి చేరుకున్నాను. ఒక 11 అవర్స్ టికెట్. నైట్ 2కి రావాల్సింది, మార్నింగ్ 2కి వచ్చింది, ఆఫ్టర్నూన్ 2కి. సో 12 అవర్స్ అనుకోండి రఫ్గా. నేనైతే ఈ ట్రైన్ ఎవరిని సజెస్ట్ చేయను, ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అస్సలు సజెస్ట్ చేయను. ఎందుకంటే అన్ని డిలే కారణం అయితే నాది బ్యాక్ టు బ్యాక్ సెకండ్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ డిలే అవ్వడం. కాకపోతే ఫుడ్, వాటర్, క్లీన్లీనెస్ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ డిలే అయితే చాలా ఉంది. నేనైతే మిమ్మల్ని ఈ ట్రైన్స్ ఎక్కద్దని సజెస్ట్ చేస్తాను. మంచి ట్రైన్సే బుక్ చేసుకోండి. నేను ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.